ఇండియా పొలిటిక్స్లో బిగ్గెస్ట్ షాక్ ఏంటో తెలుసా? సినిమా సూపర్ స్టార్ నుండి చీఫ్ మినిస్టర్ లెవెల్కి వచ్చిన ఒక హీరో. ఎస్, సి జోసెఫ్ విజయ్ తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే సీఎం అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినా పవర్ఫుల్గా రూల్ చేయగలడా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. 2026లో తమిళనాడు ఎలక్షన్స్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ జరిగింది. విజయ్ పార్టీ కాజాగం. టోటల్ సీట్స్ 108, మెజారిటీ కావాలి 118, అంటే జస్ట్ 10 సీట్స్ షార్ట్స్. ఇది నార్మల్ విక్టరీ కాదు. 15+ ఇయర్స్గా డామినేట్ చేస్తున్న డిఎంకే అండ్ ఏఐఏడిఎంకేని బీట్ చేసి న్యూ పార్టీ డైరెక్ట్గా నంబర్ 1 పొజిషన్కి వచ్చింది. ఇది తమిళనాడు పొలిటిక్స్లో కంప్లీట్ గేమ్ చేంజ్. హీరో టు సీఎం. విజయ్ జర్నీ చూస్తే ప్యూర్ మాస్ హిస్టరీ. బిగ్ సినిమా స్టార్, హ్యాజ్ ఫ్యాన్ బేస్, ఫ్యాన్స్ని పొలిటికల్ ఆర్మీగా కన్వర్ట్ చేశాడు. గ్రాస్ రూట్ లెవెల్లో బిల్డ్ చేసి స్ట్రాంగ్ క్యాంపెయిన్ రన్ చేసి డైరెక్ట్గా సీఎం రేస్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఆల్మోస్ట్ ఎంజీఆర్ స్టైల్ కమ్బ్యాక్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సీఎం అవుతాడా? బిగ్ ప్రాబ్లం. నా బిగ్గెస్ట్ క్వశ్చన్, విజయ్ సీఎం అవుతాడా? ఆన్సర్ ఎస్, బట్ విత్ ఏ ట్విస్ట్. మే 7కి సీఎం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మెజారిటీ లేదు. సో 3 ఆప్షన్స్: ఎలినైస్ ఫ్రామ్ చేయడం, మినోటరీ గవర్నమెంట్ రన్ చేయడం, అదర్ ఎమ్మెల్యేస్ సపోర్ట్ తీసుకోవడం. డెడ్లైన్ కూడా ఉంది. మే 10 లోపల గౌట్ ఫామ్ చేయాలి, లేకపోతే గవర్నర్ రూల్ రిస్క్ ఉంది. విజయ్ ప్లాన్ అండ్ ప్రామిసెస్. విజయ్ క్యాంపెయిన్లో మెయిన్ హైలైట్స్: యూత్ జాబ్స్ అండ్ స్కిల్స్, ఉమెన్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్, ఫార్మర్స్కి సపోర్ట్, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్స్. ఇవన్నీ మేనిఫెస్టోలో స్ట్రాంగ్గా హైలైట్స్ చేశారు. విక్టరీ తర్వాత ట్రిబ్యూట్ ఇచ్చాడు. సోషల్ జస్టిస్ ఫోకస్ అని క్లియర్ సిగ్నల్ ఇచ్చాడు. అంటే మాస్ ప్లస్ డయాలజిక్ మిక్స్ స్ట్రాటజీ. వై దిస్ హ్యాజ్? ఇది జస్ట్ ఎలక్షన్ కాదు, తమిళనాడు పొలిటిక్స్లో బిగ్ రెవల్యూషన్. 50 ఇయర్స్ డిమాండ్స్ బ్రేక్ అయ్యింది. న్యూ జనరేషన్ లీడర్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఇన్ఫ్లుయెన్స్ పొలిటిక్స్లో పీక్కి రీచ్ అయింది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు విజయ్ నెక్స్ట్ బిగ్ నేషనల్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా విజయ్ సీఎం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. కానీ పవర్ స్టేబుల్గా ఉంటుందా? నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎలయన్స్ డిసైడ్ చేస్తాయి ఫ్యూచర్. మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ స్ట్రాంగ్ సీఎం అవుతాడా? కామెంట్లో చెప్పండి.